హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రేట్లు ఆకాశానికి తాకుతున్నాయి. అలాగే రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది, దీని గురించి మనతో పాటు చర్చించడానికి ట్రూ సిటీ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ డైరెక్టర్ రమేష్ గారు మనతో ఉన్నారు. ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ గురించి చెప్పండి. నా పేరు బీకే రమేష్ అండి. నేను ఈ కంపెనీలో యాజ్ ఏ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. సో మనకున్న వెంచర్లు అండి, మనకున్న కంపెనీ డిటిసిపి ప్లస్ రేర్ అప్రూవల్ లేవట్లో మనకు కస్టమర్కి విత్ ఎల్పీ నెంబర్తో సహా ఇస్తున్నాము. సో మనకంతా సైట్ అన్నీ ఆన్లైన్ ఉంటాయండి. మీ ప్రాజెక్ట్స్ గురించి చెప్తున్నారు, అన్ని అప్రూవల్స్ ఉన్నాయా సార్? వాటికి ఉన్నాయండి, అన్ని డిటిసిపి ప్లస్ రేర్ అప్రూవల్ లేఅవుట్స్ ఇవ్వండి. మనకు అన్ని సైట్లు అన్నీ మనకు ప్రైస్ అంతా మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. ఆన్లైన్లో అంటున్నారు అంటే మొబైల్ యాప్ ద్వారానా ఎలా? మనకు ట్రూ సిటీ కంపెనీ యాప్ ఉంటుందండి. యాప్లో మనకు లేఅవుట్స్ అవన్నీ అవైలబిలిటీ ఉంటాయండి. ప్లాట్స్, ఇన్వెంటరీ అండ్ వేకెంట్ లిస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ షో ఇన్ ద ఆన్లైన్. రియల్ ఎస్టేట్లో ఏ హైవేకి ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది? ఇప్పుడున్నది ప్రకారం అండి, హైదరాబాద్ అయితే మీకు తెలిసింది కదా డెవలప్మెంట్ ఎలా అయిందో. సో నెక్స్ట్ హైదరాబాదు మరొక గచ్చిబౌలి, మాదాపూరు లాంటి ప్లేస్ మనకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి నా ఒక చిన్న సలహా అండి. మనకు నెక్స్ట్ సౌత్ హైదరాబాద్ ఉంది కదా, ఉన్న హైదరాబాద్కి సౌత్ పార్ట్ అంటే మనకు బెంగళూరు హైవే అండ్ శ్రీశైలం హైవే, ఈ రెండు ప్లేసులు ది బెస్ట్ అండి మనకు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే బాగా మనకు జనరేట్ అవుతుందో ఆ లొకేషన్ మనకు చాలా తొందరగా మనకు డెవలప్మెంట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి, సో సౌత్ హైదరాబాద్లో మనకు షాద్ నగర్, మనకు బెంగళూరు హైవే, ఆ శ్రీశైలం హైవేలో మనకు ఒక కడతాల్ ది బెస్ట్ ప్లేస్ చెప్పుకోవచ్చు అండి. సో ఎందుకంటే మనకు షాద్ నగర్ అండి మనకు ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంది, నేషనల్ హైవే ఉంది, మనకు రైల్వే ట్రాక్ ఉంది, ఫ్యూచర్లో మనకు మెట్రో కూడా మనకు ఎక్స్పాన్షన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనకు. సో ఎంప్లాయ్మెంట్ ఉందండి, మనకు ఫార్మా ఉంది, మనకు టూరిజం ప్లేస్ మార్గం ఉంది కాబట్టి షాద్ నగర్ నెక్స్ట్ మరొక గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి హై ప్లేస్ అండి. ఇప్పుడు షాద్ నగర్ హైవే అంటున్నారు కదా సార్, నేషనల్ హైవే అంటున్నారు. షాద్ నగర్ నేషనల్ హైవే ఇప్పుడు ఒక ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కువ ఉంది అంటున్నారు, ఎంతవరకు నిజం అది? అలా ఏం లేదండి. ఇప్పుడు మనకు బెంగళూరు అయితే మనకు 6 లైన్ రోడ్ అవుతుంది. ఆల్రెడీ మనకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనకు కొత్తూరు వరకు ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. 6 లైన్ రోడ్ కొత్తూరు నుంచి మనకు షాద్ నగర్ వరకు మనకు ఓల్డ్ హైవే 4 లైన్ ఉంటుంది, ప్లస్ మనకు బైపాస్ ఉంటుంది మనకు 4 లైన్. కాబట్టి 8 లైన్ రోడ్ మనకు కొత్తూరు టు షాద్ నగర్ వరకు మనకు అవైలబిలిటీ ఉంటుంది. షాద్ నగర్ దాటాక మనకు ఈ బైపాస్, ఓల్డ్ హైవే కలుసుకుంటాయి కాబట్టి అక్కడ నుంచి మనకు 6 లైన్ హైవే మనకు ఫ్యూచర్లో బెంగళూరు వరకు ఎక్స్పాన్షన్ అయ్యే ఛాన్స్ ఉందండి. అప్రిషియేషన్ ఇప్పుడు ఒక 5 years ముందు ఎలా ఉంది షాద్ నగర్ హైవే, ఇప్పుడు ఎలా ఉంది? బిఫోర్ షాద్ నగర్ అండి ఎగ్జాక్ట్లీ 5 years బ్యాక్ అండి 4,000 రూపీస్ అండి ఫర్ గజం వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనకు 12-13కి మినిమం ప్రైస్ అయితే ఉందండి. కాబట్టి ఈ విత్ ఇన్ 5 yearsలో మనకు అయితే 2 times అయితే మనకు అప్రిషియేషన్ వచ్చింది. నెక్స్ట్ 5 years అండి, 5 to 10 years లోపల మనకు ది బెస్ట్ అప్రిషియేషన్ వచ్చే ప్లేసు షాద్ నగర్ అండి. ఇప్పుడు RRR వస్తున్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. ఎస్. షాద్ నగర్కి ఎంత దూరంలో RRR ఉంది సార్? మనకు షాద్ నగర్ దాటాకండి ఒకటి మనకి ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనకు వచ్చే RRR రీజనల్ రింగ్ రోడ్ అండి 30 kilometerల డిస్టెన్స్లో వస్తుందండి. షాద్ నగర్ అనేది మనకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి 25 kilometerల డిస్టెన్స్లో ఉంటుంది. ఎగ్జాక్ట్ మనకు మున్సిపాలిటీ అనేది షాద్ నగర్ మనకు 22 kilometers మనకు స్టార్ట్ అవుతుందండి. సో మనకు షాద్ నగర్ దాటాక మనకు ఒక 5 to 7 kilometers మనకు RRR వస్తుంది. షాద్ నగర్ మనకు టోల్ గేట్ దాటాక మనకు ఎగ్జాక్ట్లీ 1 kilometerకి మనకు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుందండి. సార్ ఇప్పుడు మనకు HMDA లిమిట్స్ ఎక్కడ వరకు ఉన్నాయి సార్ మనకి బెంగళూరు హైవే రూట్లో? సో ఇప్పుడు మనకు వచ్చేసి మనకు షాద్ నగర్ వరకు ఉన్నాయండి. నెక్స్ట్ మనకు ఇప్పుడు RRR వరకు మనకు ఎక్స్పాన్షన్ గవర్నమెంట్ చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తాడు కస్టమర్. సో ఆయన ట్రస్ట్ అంటే మిమ్మల్ని ట్రస్ట్ చేసి అతను ఇన్వెస్ట్ చేయాలంటే మిగతా కంపెనీస్కి మీకు ఏంటి తేడా? ఒకటే అండి, ఎక్సలెంట్ సూపర్ క్వశ్చన్ ఇది. సో ఎందుకంటే అండి చాలా కంపెనీస్ బయట అంటే బిఫోర్ ఎల్పీ నెంబరే వాళ్ళు లాంచ్ చేస్తారు. సో మనం ఎలా చేస్తుంటే ఆఫ్టర్ ఎల్పీ నెంబర్ అండి, అంటే లేఅవుట్ పర్మిషన్ కంప్లీట్గా డిటిసిపి లేఅవుట్ విత్ రేర్ అప్రూవల్ ఫైనల్గా వచ్చాకనే మనం లాంచ్ చేస్తున్నాము. కస్టమర్ కూడా పేమెంట్ చేసిన విత్ ఇన్ షార్ట్ టైంలోనే విత్ ఇన్ 1 week లోపల మనము డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ ఇస్తున్నాం. కాబట్టి ఒకటండి సేఫ్టీ సెక్యూరిటీ మనము ఒక 10 years ఫ్రీగా ఇస్తున్నాము. ప్లస్ డెవలప్మెంట్ కూడా వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్ మనకు ఆర్చ్ కానీ, ప్రహారీ గోడ కానీ, బ్లాక్ టాప్ రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ కనెక్షను, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్కులు, సో ఇవన్నీ మనకు విత్ ఇంక్లూడింగ్ ప్రైస్తో మనము డెవలప్మెంట్ చేసిస్తున్నామండి. కస్టమర్ని మీరు ఎలా రీచ్ అవుతారండి? అంటే క్యాజువల్గా రియల్ ఎస్టేట్లో అంటే మీ ప్రాజెక్ట్స్ గురించి కస్టమర్కి తెలియాలంటే వాళ్ళని మీరు రీచ్ అయ్యే విధానం ఏంటి?
ఒకటి అండి మనకున్న ప్రీవియస్ కస్టమర్ల మనకు నుంచి రిఫరెన్స్ వస్తుంది. ఒకటి అండి మనకున్న టీం ఉంది కాబట్టి అంటే పర్సన్ టు పర్సన్ ద్వారా మనము మార్కెట్లోకి వెళ్తున్నామండి. ఎట్లాంటి హోల్డింగ్స్ కానీ మనము పేపర్ యాడ్స్ కానీ టీవీలు కానీ ఇవ్వట్లేదు. కాబట్టి ది బెస్ట్ కంపెనీ అని చెప్పుకోవచ్చండి. అంటే మీది కార్పొరేట్ లెవెల్లో అంటున్నారు కదా, అవును. ట్రూ సిటీ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అని చెప్పారు మీరు. సో ఏ విధంగా మీరు వర్క్ చేస్తున్నారు దాని మీద, అది క్లయింట్స్కి ఎలా రీచ్ అవుతుంది? లైక్ డిజిటల్ ప్రమోషన్స్, ఫేస్బుక్ త్రూ అండ్ ఇవన్నీ మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటిని ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, లైక్ ఈ ఈ ఈ వేరియస్ ప్లాట్ఫామ్స్ని మీరు మీ రియల్ ఎస్టేట్ సంస్థ వాడుకుంటుందా? దాని ద్వారా కస్టమర్స్కి రీచ్ అవుతున్నారా? డెఫినెట్లీ అండి. ఒకటి అండి బిఫోర్ అంటే ఎలా ఉండంటే మనకు ఇప్పుడు కార్పొరేట్ ఎందుకు అంటున్నామంటే ఎవ్రీథింగ్ ఈజ్ జెన్యున్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఓకే. ఇప్పుడు రేరా నెంబర్స్ కానీ ఎల్పీ నెంబర్స్ కానీ మనకు చిన్న ₹1 పేమెంట్ చేసిన కంపెనీలో మనము బిల్ ఇస్తున్నామండి. కంపెనీ విత్ బార్కోడ్తో సహా మనము వాళ్ళకి రిసిప్ట్ ఇస్తున్నాం. కాబట్టి ఫస్ట్ ఎలా ఉండనంటే ఒక కార్బన్ పెట్టి రాసి ఇవ్వాలి, పెన్ను పేపర్ పెట్టి రాసి ఒక స్టాంప్ వేసి ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఎలా అంటే అంత కార్పొరేట్ స్టైల్ అంటే మనకు లింక్ డాక్యుమెంట్స్ కానీ సేల్ లీడ్ కానీ సో అంతా ఆన్లైన్ ఉంటుంది కాబట్టి సో బాగుంటుందండి. రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఇది హాట్ టాపిక్ ఉంది రియల్ ఎస్టేట్లో. రీజనల్ రింగ్ రోడ్ వల్ల రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండబోతుంది రానున్న 5 సంవత్సరాలలో? వండర్ఫుల్ అండి. ఒకప్పుడు అండి 10 years బ్యాక్ అవుటర్ రింగ్ రోడ్ పడ్డప్పుడు ఎవరు నమ్మలేదండి. అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అన్నప్పుడు ఎవరు కూడా ఇప్పుడు అంటే సిటీకి దూరంగా వస్తుందిలే, ఇప్పుడు ఎందుకు మనకు ఎక్కడ అంటే అవుటర్ రింగ్ రోడ్ అక్కడ పోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్టీ కాదు అని చాలామంది చేయలేదండి. చేసిన వాళ్ళు ఈరోజు కోటీశ్వర్లు అయిపోయారండి. అవుటర్ లోపలండి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి గత ₹2,000 నుంచి 6,000, 7,000 లోపలే ఉన్నదండి 10 years బ్యాక్. ఈ రోజు వచ్చేసి ₹50,000 నుంచి ₹1,50,000, ₹2,00,000 గది నడుస్తుందండి అవుటర్ రింగ్ రోడ్ లోపల. నెక్స్ట్ కూడా అండి ఇప్పుడు మన అవుటర్ రింగ్ రోడ్ అంతా ఫుల్ అయిపోయింది కాబట్టి RRR నెక్స్ట్ హైదరాబాద్లో ప్రాపర్టీ కావాలనుకునే వాళ్ళకు, ఇన్నర్లో అవుటర్లో ప్రాపర్టీ లేని వాళ్ళకు రీజనల్ రింగ్ రోడ్ ది బెస్ట్ ఆప్షన్ అండి. అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు నెక్స్ట్ మీ జనరేషన్ కానీ మీ పిల్లలు కానీ ఒక మంచి ప్రాపర్టీ అవుతుంది, మీకంటే ఒక సొంత ఇల్లు హైదరాబాద్లో ఉంటుంది. ఓకే. రియల్ ఎస్టేట్లకు రాబోయే వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇట్స్ ఏ వండర్ఫుల్ అండి. ఇప్పుడు ఎందుకంటే బిఫోర్ ఎలా ఉండంటే అంత ఆఫ్లైన్ ఉండే, అంటే మిస్టేక్ చేయడానికి ఎన్నో స్కోప్స్ ఉండే. అప్పుడు మొత్తం వైట్ అండ్ వేసుకొని అది మన ఆ టీ కొట్టు దగ్గర వైన్స్ దగ్గర వాళ్ళు డీల్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఒక ఉమెన్స్ కూడా వచ్చేసి ఇది ఎక్సలెంట్గా వాళ్ళు సేల్ చేస్తున్నారు. అంటే బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ సిస్టమ్ బాగుంది ఇప్పుడు, అప్పట్లాగా లేదు. కాబట్టి వచ్చే వాళ్ళని ఆల్వేస్ వెల్కమ్ అండి. మేము ఎప్పుడు వచ్చినా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేసి ఆడ మగని తేడా ఏం లేదు, ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. ఎవరైనా ఒక బర్నింగ్ డిజైర్ ఉండి మంచి స్థాయిలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి అనుకునే వాళ్ళకు ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి రియల్ ఎస్టేట్ కంపెనీ. రియల్ ఎస్టేట్లో మోస్ట్లీ కొత్తగా వచ్చే వాళ్ళకి దాదాపు ఒక 6 నెలల వరకు 3 నెలల వరకు సేల్స్ అనేటివి ఉండేయని బయట టాక్ ఉంది. ఓకే. సో వాళ్ళకి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? వాళ్ళని ఏ విధంగా మీరు బూస్టప్ చేస్తారు? ఓకే. ఒకటండి వాళ్ళు చెప్పాల్సిన విషయము, వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడము, వాళ్ళకి గైడెన్స్ లేకపోవడం ద్వారానే వాళ్ళు అట్లా బ్యాక్ వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి ప్రాపర్గా నాలెడ్జ్ ఇచ్చేసి మెయిన్ ఇక్కడ కావాల్సింది నాలెడ్జ్ అండి. సేల్స్ పక్కన పెడితే మనం ఒక ప్లాట్ 2 ప్లాట్లు అని ఇక్కడ కాదండి, సేల్స్ పక్కన పెడితే మనకు మెయిన్ కావాల్సింది నాలెడ్జ్ ఉంటే మనం ఇక్కడ ఈ ప్రపంచంలో మనం ఉండగలుగుతాం. నాలెడ్జ్ లేకపోతే మనం లేకుండా వచ్చేసి ప్లాట్ కావాలంటే ఒక 5 members 10 members కలిసి చెప్పేసి వాళ్ళు నో అన్న చెప్పేసరికి వీళ్ళు బ్యాక్ వెళ్ళిపోతున్నారు. సో అది కాదు, మీ కాన్సెప్ట్ ఏంది ఫస్ట్, అసలు ఈ ఫీల్డ్ మీరు ఎందుకు ఎంచుకున్నారు అని ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. ఈ ఫీల్డ్లో కూడా దమ్మేయండి ఫస్ట్. సో మనం సేల్ చేసుకునేది ఏంది ల్యాండ్ కదండి. సో ల్యాండ్ కాబట్టి ల్యాండ్ ఎప్పటికైనా అండి ఇప్పుడు చెడిపోయింది, ఖరాబుగా ఉంది, పాడైపోయింది ఉన్న ఏకైక వస్తువు అంటే ల్యాండ్ ఒకటే, భూమి ఒకటే అండి. కాబట్టి దాన్ని మనం సేల్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి ఇక్కడ ఎందుకు వస్తున్నారు కొత్త వాళ్ళు. కాబట్టి కొత్త వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఒకటే నేను చెప్పేది, మీకు బర్నింగ్ డిజైర్ ఉండి లైఫ్లో ఎదగాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి అనుకునే వాళ్ళకి మా సపోర్ట్ ది బెస్ట్ ఉంటుందండి. వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సార్, విలేజ్లో అండ్ టౌన్లో ఇన్వెస్ట్ చేయడం బాగుంటుందా రియల్ ఎస్టేట్లో, లేకపోతే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం బాగుంటుంది? సూపర్ క్వశ్చన్ అండి ఇది. ₹20,000 ఎకరా భూమి అండి ఒక విలేజ్లో 25 years బ్యాక్. కోకాపేటలో కూడా ₹25,000 ఎకరా భూమి అండి. 25,000, ₹20,000 ఎకరా భూమి ఉండే 30,000 చెప్తే తీసుకునే వాళ్ళు లేరు యాక్చువల్గా. ఇప్పుడు చూసుకుంటే 25 years బ్యాక్, ఆఫ్టర్ 25 yearsకి ఇప్పుడు 100 కోట్లు మనకు కోకాపేటలో పోయింది, మనం చూసింది అందరం. ఇప్పుడు అదే విలేజ్లో అండి మనకు 45 lakhs 50 lakhs అబవ్ అవుతుందండి. అంటే చూసుకోండి 45 lakhs 50 lakhs ఎక్కడ, 100 కోట్లు ఎక్కడ. కాబట్టి చెక్ చేసుకోండి. దిస్ ఇస్ డిఫరెంట్ అండి బిట్వీన్ విలేజ్ అండ్ టౌన్స్ అండ్ సిటీస్. రాబోయే ఒక 10 సంవత్సరాలలో ఓకే రియల్ ఎస్టేట్కి సంబంధించి
ఆ, ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ రేట్లు అంటే ఆకాశానికి తాకుతున్నాయి. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయగలడు, ఆ అవకాశం ఉందా రాబోయే 5-10 సంవత్సరాలలో? ఎందుకంటే ఈ రేంజ్లో రేట్స్ ఉన్నాయి కదా బయట. వాళ్ళు ఇక్కడ ఏ ఏరియాలకు వెళ్తే వాళ్ళు కొనుక్కోగలరు? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పటికైనా మనకు అందుబాటులో ఉన్న ప్లేస్ మనకు బెంగళూరు హైవే అండి. షాద్ నగర్ మనకు అందుబాటులో ఉన్న ఇప్పటి కూడా మ్యాక్సిమం అండి ఇన్నర్ రింగ్ రోడ్ లోపల అవుటర్ లోపల చాలామందికి మిస్ అయ్యారు. అప్పుడు 10 years బ్యాక్ 15 years బ్యాక్ అవకాశం ఉండే 2-3 lakhs లోపల ప్లాట్ వచ్చేది, కానీ వాళ్ళు తీసుకోలేకపోయారు. ఇప్పుడు ట్రిబ్యునల్ లోపల తీసుకోవచ్చు అండి. ఇప్పుడు చాలామందికి అంటే ఆ ఛాన్స్ మిస్ అవుతున్నారు. అంటే తీసుకుందాంలే, డబ్బులు వచ్చినప్పుడు తీసుకుందాంలే అని వాళ్ళు పోస్ట్పోన్ చేయడం ద్వారా ఏమవుతుంది, ప్రైజెస్ ఎక్కువవుతున్నాయి. కాబట్టి కొనుక్కునే వాళ్ళకి నా చిన్న సలహా అండి ఏంటంటే, మీకున్న డబ్బుతోన మీకున్న ప్లానింగ్తోన మీరు లోన్ తీసుకుంటారా, మీ గోల్డ్ ఏమన్నా మీరు గోల్డ్ పైన లోన్ తీసుకుంటారా, తీసుకొని ఒక ప్రాపర్టీ తీసుకోండి. మీకున్న అమౌంట్లో ఎక్కడ ల్యాండ్ వస్తే అక్కడ తీసుకోండి. కానీ ఇప్పుడు నేను నెక్స్ట్ తీసుకుందాం, నెక్స్ట్ 5 years అనుకుంటే ఉన్న ప్రైస్ 2 times అయిపోయి ఉంటుందండి. ఓకే సార్. హెచ్ఎండిఏ, డిటీసీపీ, రేరా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అసలు ఏంటి సార్ ఈ అంటే ఒక కామన్ పీపుల్ కొత్తగా రియల్ ఎస్టేట్లో వచ్చే వాళ్ళకు ఫస్ట్ వచ్చే క్వశ్చనే ఇది సార్. ఈ హెచ్ఎండి ఏంది, డిటీసీపీ ఏంది, రేరా ఏంది, వాళ్ళు కన్ఫ్యూజ్ గురవుతారు. ఏంటి సార్ అసలు ఇవి ఏంటి? హెచ్ఎండి అండి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది మన హైదరాబాద్ అంటే మనకు వచ్చేసి సెంటర్ పాయింట్ అండి, అసెంబ్లీ అండి. మనకున్న హైదరాబాద్ని మొత్తం 11 highways ఉంటాయి. 11 highways మనకు డిస్టెన్స్ క్యాల్కులేట్ చేసేది ఎక్కడ నుంచి అంటే అసెంబ్లీ కాడ నుంచి చేస్తామండి. ఈ అసెంబ్లీ కాడ నుంచి 50 kilometer డిస్టెన్స్లో మనకు ప్రాపర్టీ మనకు వెంచర్ వేస్తే ఇట్లంగా మనం హెచ్ఎండి అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుందండి. ఆ పరిస్థితి దాటి మనం ముందుకెళ్తే మనం డిటిసిపి తీసుకోవాల్సి వస్తుంది. సో వీటి తోడుగా మనకు రేరా అని కూడా చట్టం వచ్చింది, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ అని. అప్పుడు రేరా సర్టిఫికేట్ ఉంటే ఇట్లంగా ఇవన్నీ అప్రూవల్ చూసి తీసుకోవచ్చండి. జీపీ అంటారు, గ్రామ పంచాయతీ ఏంటి సార్ అది? జీపీ అనేది గ్రామ పంచాయతీ లేఅవుట్ అండి. ఒక విలేజ్లో సర్పంచ్ పర్మిషన్ తీసుకొని వేసేది. దానికి ఎలాంటి మనకు నాల కన్వెన్షన్ కానీ మనకు అప్రూవల్స్ కానీ ఏమి ఉండవండి. అప్పుడు ఇప్పట్లో మొత్తం గవర్నమెంట్ బ్యాన్ చేశారు. కానీ ఎవరు కూడా జీపీ లేఅవుట్ తీసుకొని మోసపోవద్దు. అందులో మోసపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది జీపీ లేఅవుట్. కాబట్టి ఎవరు కూడా జీపీ లేఅవుట్ తీసుకోవద్దు నేను. ఓకే సార్. అసలు ఒక ఫామ్ ల్యాండ్ నుంచి ల్యాండ్ ఎలా కన్వర్షన్, అది ఇప్పుడు మనకు ఒక వెంచర్ లాగా ఎలా కన్వర్ట్ అవుతుంది, ఏంటిది ఫస్ట్ దీన్ని ప్రాసెస్ ఏంటి చెప్పండి. ఒకటి అండి, ఫస్ట్ మనం వ్యవసాయ భూమి తీసుకుంటామండి. తీసుకొని దాన్ని మనకు నాలుగు కన్వర్షన్ కింద మనము కన్వర్షన్ చేస్తాము, లెటర్ తీసుకుంటాము. తీసుకున్నాక మన డిటిసిపి పరిధిలో ఉంటే మనము డిటిసిపికి అప్లై చేసుకుంటాము. డిటిసిపి వాళ్ళు మన ల్యాండ్ చెక్ చేసుకొని ఏ జోన్లో ఉందని చెక్ చేసుకొని మనకు ఎల్పి నెంబర్ ఇస్తారండి, టీఎల్పి నెంబర్ ఇస్తారు. ఆ ఎల్పి నెంబర్తో మనము ప్లాటింగ్ చేసి మన కస్టమర్కి ప్లాటింగ్ ఇస్తామండి. ఇటు రిజిస్ట్రేషన్ చేసి మనకు 1 week లోపల డాక్యుమెంట్ ఇస్తాం. ఇప్పుడు పేమెంట్ ఎండ్ ఆఫ్ ది డే రియల్ ఎస్టేట్లో అందరూ ఫైనల్గా మాట్లాడుకునేది వెంచర్ ఎంత బాగున్నా, డెవలప్మెంట్స్ ఎంత బాగున్నా పేమెంట్ గురించే మాట్లాడుకుంటారు. పేమెంట్ అసలు ఎలా పే చేస్తారు క్లయింట్స్ అంటే ఏంటి, దానికి ఏమన్నా 1 by 1 పే చేసుకుంటూ వెళ్తా అంటే 2 months ఇలా 1 month ఇలా పే చేసుకుంటే దానికి ఈఎంఐ అంటే కొత్తగా విన్నాం మేము రియల్ ఎస్టేట్లో కొన్ని కంపెనీస్ ఈఎంఐ సిస్టమ్ కూడా పెట్టారు. కొంతమంది బైబ్యాక్ అని, కొంతమంది డిఫరెంట్ అన్ని సిస్టమ్స్ పెట్టారు. అసలు మీరు ఎలా, మీ దగ్గర పేమెంట్ మెథడ్ ఎలా ఉంది? సో మా దగ్గర అండి అన్ని గవర్నమెంట్ అప్రూవల్ లేఅవుట్స్ కాబట్టి సో ప్లాట్ బుకింగ్ చేసుకున్నాకండి మనకు 2 months టైం ఉంటుందండి. 2 months లోపల డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి పేమెంట్ ఆప్షన్స్. ఆప్షన్ 1, 2, 3 అని. ఈ 3 ఆప్షన్ లోపల మన లాస్ట్ 3 ఆప్షన్ 2 months అండి, సెకండ్ ఆప్షన్ 1 month, ఫస్ట్ ఆప్షన్ 7 days అండి. ఈ ఆప్షన్ లోపల మనం పేమెంట్ చేసుకునే వాళ్ళకి ఇంకా డిస్కౌంట్ కూడా వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం పేమెంట్ చేసుకోవచ్చు అండి. ఈఎంఐస్ అనేది చాలా నేను చెప్పొద్దు కానీ మోసం పోయే ఛాన్స్ ఎక్కువ ఉందండి ఈఎంఐస్లో. ఇప్పుడు మ్యాక్సిమం ఈఎంఐస్ ఎవరు పెట్టట్లేదు, ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువైపోయింది. కాబట్టి ఈఎంఐలు అనేది ఎవరికి సాధ్యం కాదు. పెట్టినా కూడా మోసపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువనే ఉన్నాయండి. ఎలక్షన్స్ టైం నడుస్తుంది బయట, చాలామంది అనుకుంటున్నారు సార్. ఓకే, అంటే ఇది ప్రజల యొక్క తరఫున నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఎలక్షన్ టైంలో రియల్ ఎస్టేట్ తక్కువగా ఉంటాయి సేల్స్ అని అంటున్నారు. దాని ప్రభావం ఎలక్షన్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది రియల్ ఎస్టేట్ మీద? ఎగ్జాక్ట్లీ. ఎప్పుడే కానీ మన ఎలక్షన్ ఉన్నప్పుడు మ్యాక్సిమం అండి తెలిసింది, అందరికీ తెలిసిన విషయం ఇది. ఇప్పుడు కొంచెం మార్కెట్ అనేది కొంచెం లావాదేవీలు అనేది కొంచెం తగ్గిపోతాయి. కాబట్టి ఎవరు బయటికి రారు. ఇప్పుడు క్యాష్ తీసుకొని బయటకు వెళ్తే ఎవరైనా బయట ఇంకెవరైనా తీసుకొని క్యాష్ ఇక్కడ అనేసి ఇవన్నీ అడుగుతారు. కాబట్టి ఈ టైంలో ఇంకొకటి అసెంబ్లీ పార్లమెంటు కొంచెం ఎంబడే రావడం ద్వారా కొంచెం మనకు టైం పట్టిందండి. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇంకా మన మార్కెట్ ఇంకా అద్భుతంగా నెక్స్ట్ 5 years లోపల ఎలాంటి డోకోలేదండి. కాబట్టి మన ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ కొనుక్కోవాలంటే ఏమేమి చెక్ చేసుకోవాలి, ఏమేమి చెక్ చేసుకోవాలి, ఏం చూడాలి సార్ ఆ ల్యాండ్ పైన? ఒక ప్రాపర్టీ తీసుకోవాలంటే
చెప్పాల్సింది చూసుకోవాల్సింది రెండు అండి. ఒకటి డాక్యుమెంటేషన్, రెండోది లొకేషన్. ఈ రెండు పర్ఫెక్ట్గా ఉంటే థర్డ్ ఆప్షన్ అవసరం లేకపోతుంది. ఎందుకంటే మన లొకేషన్ బాగుండి డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా లేకపోయినా ఇబ్బంది. డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉండి ల్యాండ్ లొకేషన్ బాగాలేకపోయినా కూడా మనకు అప్రిషియేషన్ అంటూ అంత తొందరగా రాదండి. అది మనం చెక్ చేసుకోవాల్సింది. డాక్యుమెంటేషన్ ఎలా అంటే మనకు ఒక మనిషికి గుండెకాయలు అంటుంది. కాబట్టి డాక్యుమెంటేషన్ మనం పర్ఫెక్ట్గా ఉంటే, లొకేషన్ బాగుంటే ఈ రెండు సరిపోతుందండి. అండ్ మొదటిసారిగా ఒక కస్టమర్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అతనికి మీరు ఏ విధంగా సహాయపడగలరు? సో ఎవరైతే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకండి, హైదరాబాదు ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కడ బాగా అవుతుంది, ఎక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, ప్రైస్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని వాళ్ళకి నెక్స్ట్ ది బెస్ట్ ప్లేస్లో మేము సజెస్ట్ చేస్తామండి. విత్ లెస్ ప్రైస్లో మనకు కస్టమర్కి డాక్యుమెంట్ పరంగా కానీ మనకు లొకేషన్ పరంగా కానీ వాళ్ళకు ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు అండి. ఇప్పుడు కొత్త యూత్ అప్పుడే స్టడీస్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ ఈ మధ్య రియల్ ఎస్టేట్లోకి రావడం చూస్తాం మనం. సో వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఆల్వేస్ వెల్కమ్ అండి కొత్త వాళ్ళకి. ఇప్పుడు చాలామందికి ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఏంటంటే ఇప్పుడు ఎక్కడ జాబులు లేవు. మెయిన్ జాబులు చేసినా కూడా బీటెక్ అయిపోయిన వాళ్ళకు 15,000 20,000 రూపాయల కంటే సాలరీస్ ఎక్కువ లేవు స్టార్టింగ్లో. కాబట్టి ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్ ఏంటంటే బిజినెస్ చేయాలి. బిజినెస్ చేస్తే మన లైఫ్ మారుతుంది, లైఫ్ స్టైల్ మారుతుంది అనేది అందరికీ అర్థమైంది. కాబట్టి అందరికీ ఇప్పుడు ఉన్న సిస్టంలో మనకు అంత ఆన్లైన్ ఉంది కాబట్టి అందరికీ రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది వచ్చే వాళ్ళు కూడా మా సలహా ఏంటంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు మా ట్రైనింగ్స్ కానీ మీకు మా సపోర్ట్తో మిమ్మల్ని పైకి తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ మాదండి. ఒకటండి, ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు హైదరాబాద్లో ది బెస్ట్ లొకేషన్ మేము వాళ్ళకు సజెస్ట్ చేస్తాము విత్ నైస్ డాక్యుమెంటేషన్. అండ్ ఇంకెవరైతే మన ఇండస్ట్రీకి రావాలనుకున్నారో ఈ ఫీల్డ్లోకి వాళ్ళకి నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా ఫోన్ నెంబర్ 9636368520. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వ్యూవర్స్, మనకి ట్రూ సిటీ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ డైరెక్టర్ రమేష్ గారు ఇచ్చిన సలహాలు, సూచనలు, అలాగే హైదరాబాద్లో రాబోయే 5 సంవత్సరాలలో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుందో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. పూరా లోకల్, మీ కృష్ణబాల.